గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణ సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమ సులాచార్య ప్రియంతం వందే గురు పరంపరం అపార కరుణా సింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానం శ్రీ గురుభ్యో నమః. గణాధిపతి నమః. ఎందరో మహానుభావులు దాంట్లో శీర్షికలో ఈరోజు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి గురించి చెప్పుకుందాం అని చెప్పేసి చెప్దామని ప్రయత్నం చేస్తున్నాను. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు 1893 నవంబర్ 8 నుంచి అట్ట పుట్టాడు. జన్మం నవంబర్ 25, 1964లో స్వర్గస్థుడు. వయలిన్ విద్వాంసుడు. మద్రాసు సంగీత అకాడమీలో 1941 సంగీత కళానిధి పురస్కారం ప్రదానం చేసింది. భారత ప్రభుత్వం 1957లో పద్మశ్రీ పురస్కారం అందించింది. ఆయనకి జన్మనామం ద్వారం వెంకటస్వామి నాయుడు. జననం చెప్పాను కదా, బెంగళూరులో పుట్టారు మన భారతదేశంలో 1893 నవంబర్ 8 నాడు. మరణం నవంబర్ 25, 1964. వెంకటస్వామి నాయుడు బెంగళూరులో దీపావళి నాడు జన్మించాడు. ఆయన తండ్రి వెంకటరాయుడు సైనికదళంలో కమిషనర్ ఆఫీసర్గా పనిచేశారు. విశాఖపట్నంలో పెరిగాడు. 26 ఏళ్ల ప్రాయంలోనే విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో వయలిన్ ఆచార్యునిగా నియమితుడయ్యాడు. 1936లో అదే కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యారు. వయలిన్ వాయిద్యం ఒంటరి కచేరీలు అంటే సోలో కాన్సర్ట్స్ అనేది ప్రధాన సాధనంగా ఇవ్వడం ఇతనే ఆరంభించాడు. మొదటి కచేరీ 1938లో వెల్లూరులో జరిగింది. 1952లో అంధుల సంక్షేమ నిధి కోసం ఢిల్లీలోని జాతీయ భౌతిక శాస్త్ర పరిశోధనాశాల ఆడిటోరియంలో ఇతని కచేరీ జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత వయలిన్ కళాకారుడు యహూడి మెనునిన్ ఇతని వయలిన్ సంగీతాన్ని జస్టిస్ పివి రాజమన్నారు ఇంటిలో విని ఎంతో ప్రశంసించాడు. ద్వారం వెంకటస్వామి నాయుడు వయలిన్ వాదనలో సున్నితత్వాన్ని అందవేసిన చెయ్యి కర్ణాటక సంగీతం వయలిన్పై వినిపించవచ్చునని చూపించిన మొదటి వ్యక్తి ఇతనే కావచ్చును. సంగీతం గురించి ఎన్నో వ్యాసాలు కూడా వ్రాశాడు. తంబురా విశిష్ట లక్షణాలు అలాంటి వ్యాసాల్లో ఒకటి. సంగీతం వినిపించే తపస్సు అని, ఒక్కరోజు కూడా సాధనను విస్మరించకూడదని ఇతను శిష్యులకు చెప్పేవాడు. అంటే తపస్సు అన్నమాట ఇది. ఒకరోజు సాధన మానితే మీ సంగీతంలో తప్పులు మీకు తెలుస్తాయి, 2 రోజులు మానితే మీ సంగీతంలో తప్పులు శ్రోతలకు తెలుస్తాయి అని చెప్పేవాడు. అంటే ఇదే జర్మన్ వయలినిస్ట్ కూడా చెప్పాడని చెప్పి పిఎస్ బారా చెప్తే నేను అది కూడా చెప్పాను అంతకు మొదల. ఇది పడితే చెన్నైలో శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు స్మారక ట్రస్ట్, విశాఖపట్నంలో ద్వారం వెంకటస్వామి నాయుడు కళాక్షేత్రాలను స్థాపించారు. ఈ 2 నగరాల్లోనూ ఈ కళా తపస్సు విగ్రహం. నాకు మా నాన్నగారు చెప్పిన విషయాలు కొన్ని జ్ఞాపకం వచ్చి ఇక్కడ కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఈయన అంటే మరి చాలా గొప్ప విద్వాంసులు. ఈ పక్క వాయిద్యాలు వాయిస్తుండేవారు. సొంతంగా కచేరీలు కూడా చేయడం బాగా అలవాటు అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఒక్కోసారి మా ఊర్లో, మా పేరూరులో జమీందారు గారు ఒకసారి అన్న చిన్నతనంలో అది చెప్పింది, ఒకసారి పిలిచారు ఆయన్ని. అప్పుడు వాయిస్తున్నప్పుడు అంటే భోగమేళలో వాయించినట్టు నిలిచిన వాయించేసేవారు అన్నమాట. అంటే ఈయన యాక్చువల్లీ చెప్పాలి పుట్టుగుడ్డి ఈయన, అదనమాట. మరి దీంట్లో ఇక్కడ చెప్పలేదు కానీ వాళ్ళు మరి రాశారని చెప్పన్నారు, కానీ పుట్టుగుడ్డి అని చెప్పి అన్నారు. ఇలాంటి చక్కటి అంటే జానపద గేయాలు కూడా వాడుతుంటే అందరి పబ్లిక్కి ఆహా అంటే మెచ్చుకునేవారట. అలా పాట వాయించమనేవారట. అవన్నీ బాగా నెరపండి విశాఖపట్నంలో ఉండి పాపులర్గా ఉండేటువంటి కొన్ని జానపదాలు బాగా వాయించేవారట. సరే ఒకసారి ఈయన్ని మెడ్రాస్ వారు ఎవరో కచేరీకి పక్క వాయిద్యం వాయించమన్నారట. ఈయన చేసిన ప్రాక్టీస్ పాపం ఏంది, ఆ రోజుల్లో కొత్త వయలిన్ కాబట్టి ఆయన పాడుతున్న సంగతులు కొన్ని చోట్ల వేయనారిపోయారట. అంటే మానవ చెప్తున్నాను ఇక్కడ మీకు నేను. అయితే వాళ్ళు నాయుడు తాంబూలం వేసుకున్నారట. అంటే తాంబూలం వేసుకుంటే మెల్లగా అంటే దానికి అర్థం కులాగా వస్తున్నమాట మామూలుగా. అంటే ఇంకా నువ్వు అంటే పక్క వాయిద్యాన్ని పనికిరావన్నట్టు అలా మీనింగ్ అన్నమాట కొంచెం. లేకపోతే ఇంకా బాగా ప్రాక్టీస్. ఈయన అది కోపం మనసులో పెట్టున్నాడు. ఏమైనా సరే నేను వాళ్ళ మీద కోపం కాదు, నేను వయలిన్ వాయించి చూపిస్తాను అనుకుని మళ్ళీ సంవత్సరం ఇట్ల కచేరీకి వాయిస్తానని చెప్పి మనసులో అనుకుని తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసి మళ్ళీ పెట్టమన్నాడు. వెళ్ళారు. అప్పుడు శభాష్ అన్నారు ఆయన్ని.
అంటే అంత పట్టుదల మనిషికి ఉంది. సాధన చేసేవారు తెలుసుకోవడం. ఆయనకి వీణ సంగమేశ్వర శాస్త్రి గారి వాళ్ళ దగ్గర ఏంటంటే ఆయనకు ఆ వీణ ఆయనకే అనుకుంటాను ముందర పబ్లిక్ ఫీర్ ఉండేట. ఈయన రాత్రిపూట వెళ్ళి విని ఆయన అంతా ఈయన అలా ప్రాక్టీస్ చేసేవారట. అంత గొప్ప మహానుభావులు. చాలాను శిష్యులకు కూడా చాలా బాగా చెప్తూ ఉండేవారు. ఆయన శిష్యులే మారళకేశ్వరరావు గారు కూడా ఆయన గుడ్డేనే కానీ ఆయనలాగే వాయించేవారు. ఇది ఇలా ఉంటుండగా ఒకసారి కాకినాడ సరస్వతి గానసభ వాళ్ళు ఆ రోజులు పాపం పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచేవారు. పక్క అంటే ఒకసారి టిఆర్ మహాలింగం గారి కచేరీ పెట్టమన్నారట. దాని పక్క వాయిద్యాలు ఎవరంటే ద్వార వెంకటనాయుడు గారు పెట్టేయండి అన్నారట. సరే, ఆయనకి ద్వార వెంకటనాయుడు గారు ఎప్పుడు జత ఎవరంటే మృదంగం కోలం వెంకటరాజు గారు. వీళ్ళ కాంబినేషన్ ఎప్పుడు ఎక్కడ అన్నాను. సరే, మాటలో అన్నట్టు వెంకటరాజు గారు ఏమిటి మనకి ఏదో వచ్చి ఆ మహాలింగం వాడు 12-14 ఏళ్ళ పిల్లలు ఎట్టవాడు, వాడు ఏం ఫ్లూట్ వాయిస్తాడు, వాడు ఏమిటి చేయాలి నాకు అర్థం కావట్లేదే అంటే, నాయుడు గారు మాటండి, పిల్లాడు మీ లెవెల్కి పాడాడా మహాలింగం కచేరీ అవుతుంది, మీ లెవెల్ కాదనుకోండి నాయుడు గారు కచేరీ అవుతుంది అన్నట్టు వెంకటరాజు గారు, కోలం వెంకటరాజు గారు. సరే అనుకున్నారు. అప్పుడు టిఆర్ మహాలింగం అంటే చాలా అతను కూడా బాగుంది, టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆయన కూడా ఆయన ఏం చేశారు, ఫ్లూట్లో గోళికాయలు వేసుకొచ్చట. అంతా పొద్దున్నే ఆడుకుంటూ కూర్చున్నట్టు ఆయన చూసి ఈ పిల్లాడు రా బాబు ఏం చేస్తారా అనుకున్నారు. కచేరీ కానీ పిలిచారంటే గొప్పవాడే ఉంటారు కదా. వచ్చారు, స్టేజ్ మీద కూర్చుంటే విరిబోడిని అర్థావరణం 3వ కాలం ప్రారంభం చేసేట. అప్పుడు వెంకటరాజు గారు అట్ట నాయుడు గారు సర్దు కూర్చోండి అన్నట్టు. అంటే ఇంత బాగా వాయిస్తున్నాడు శుభా అని చెప్పడం అన్నమాట. అంటే ఇలాంటి అనుభవాలు అవమానాలు అన్ని రకరకాలు కూడా ప్రతి వ్యక్తి జీవితంలో జరుగుతాయి. నాకు అనుమానం లేదు, నేను అన్నీ కూడా అనుభవించాను. అలాగే ప్రతి ఒక్కరి జీవితం చదువుతుంటే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందరికీ పూర్తిగా ముందటి మాత్రం అన్ని చోట్ల గౌరవాలు వస్తాయని కూడా అనుకోవడానికి లేదు. కృషి మాత్రం మానకూడదు నాయుడు గారు కూడా చెప్పారు కాబట్టి అదొక తపస్సే చెప్పడం కదా. ఇప్పుడు ఆయన దగ్గర శిష్యులు వీళ్ళు చాలామంది చాలా పైకి వచ్చి చేస్తూ ఉంటాం. మా నాన్నగారికి కూడా ఒక సర్టిఫికెట్ ఇచ్చారంటే ఆయన మా నాన్నగారు అక్కడ నేర్చుకుంటున్న టైంలో ఆయన యాక్చువల్ నరసింహరావు గారి దగ్గర నేర్చుకుంటున్నా. ఒకరోజు మధ్యాహ్నం లంచ్ టైంలో మా నాన్నగారు కళ్యాణ అర్థాలవరణ వాయిస్తుంటే వెనకాల నుంచి వచ్చి నడ్డిబీ చర్చి బాగుంది అన్నట్ట. అది ఒక్కటే అని నాయుడు గారే మెచ్చుకున్నారు అని మా నాన్నగారు కూడా ఇంచుమించు సరిగ్గా చెప్పాలంటే ఒకసారి నేను తర్వాత విన్నాను అందుని. ఎగ్జాక్ట్గా మా నాయుడు గారు ఎలా వాయిస్తారు మా నాన్నగారు కూడా అలా వాయించారు. అంత ఫింగరింగ్ చాలా బాగుండేది, చాలా బాగా ఫింగరింగ్ అంటే అలా ప్రాక్టీస్ చేయించారు వాళ్ళంత చేత. ఆయన మహానుభావులు అంతే. దాని గురించి వెంకటేశ్వర నాయుడు గారి గురించి చెప్పుంటే వైరల్ అంటే అందరికీ అదే. ప్రతి వాడు కూడా ఎంఎస్ కార్పొరేషన్ లాల్గూడ చేయడం వీళ్ళందరినీ కూడా అందరూ కూడా ఆయన వినివారట. ఎందుకంటే ఆ రోజుల్లో అంత టెక్నిక్ బాగా చేసిన వాళ్ళు లేరు కదా పాపం. ఆ రోజుల్లో ఆయన సొంత డెవలప్మెంట్ అన్నమాట. చౌడయ్య గారి వాయిస్ చదువులా ఉండేది. ఈయన చేస్తే దీనికి అందరూ వినడంగా చాలా బాగా ఆర్టిస్ట్గా ఉండి ఎన్నో ద్వారా మంగతాయర్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ అబ్బాయిలు అంటే అందరూ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర. అది ద్వానం బాణి అంటాం దాన్ని యాక్చువల్గా చెప్పాలంటే. అంత పేరు ప్రఖ్యాతులు వహించినటువంటి మహానుభావుడు గురించి ఇవాళ నాకు వచ్చినంత వరకు నాకు తెలిసినంత వరకు చెప్పాను మీ అందరికీ కూడా. అలాంటి మహానుభావులు ఒకసారి నమస్కారం పెట్టుకుంటూ మీ అందరికీ క్షేమం జరగాలని చెప్పి కోరుకుంటూ మీ శ్రీయోగులాశి వెంకటేశ్వరులు. నమస్కారం. స్వస్తి.